తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన స్వాములను బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ సిబ్బందిపై ఆంక్షలు ఎందుకంటూ స్వాములు ఆందోళన నిర్వహించారు. ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించుకొని మీరు ఒక శాంతియుతంగా బరాబర్ చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడల మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన స్వాములను బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ సిబ్బందిపై ఆంక్షలు ఎందుకంటూ స్వాములు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి నమో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళ పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్తారమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుళ్ళను గుడి చేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్ మాల్ కేసులో ఎస్ఐకి నమో ఇవ్వడం. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ సభలో చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపకూలుస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర